హలో. సార్ వినిపిస్తుందా సార్? వినపడుతుంది, వినపడుతుంది, చెప్పండి. సార్ సార్ ఒక్క పాయింట్, దీన్ని ఏమంటారు సార్, ఈ చట్టబద్ధత అనేది మన నిరుద్యోగుల క్యాలెండర్ కు ఎవరు మనం ప్రయత్నం చేస్తలేం సార్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సీటు కాలైతే 6 నెలల్లో ఫిలప్ చేస్తారు. మనందరం దీనికోసం ఫస్ట్ ప్రయత్నం చేస్తే వాళ్ళను ప్రతి సంవత్సరం అడుక్కోవాల్సిన అవసరం ఉండదని నేను నా ఆలోచన సార్. అంటే ప్రతి కంపల్సరీగా ఇప్పుడు ఎమ్మెల్యే చచ్చిపోతే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అవును సార్. స్థానిక సంస్థ ఎన్నికల్లో 6 నెలలు ఖచ్చితంగా నిర్వహించాలని కోర్టులు చెప్తున్నాయి. అలాంటప్పుడు ఒక ఉద్యోగి పోతే మరో ఉద్యోగిని ఎందుకు నింపరు అనేది మీ క్వశ్చన్. అవును సార్. ఇంకొకటి, ఈయన అసలు ముఖ్యమంత్రి గారే స్వయాన అక్షరాల అబద్ధాలు మాట్లాడితే ఎవరితో అనుకోవాలి సార్? రాష్ట్రంలో మనం అబద్ధాలు మాట్లాడి హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి? ఏదన్నా ఇప్పుడు మనం యూట్యూబ్ లో ఒక పొలిటికల్ లీడర్ కి కింద ఒక చిన్న కామెంట్ పెడితేనే తీసుకుపోయి జైలు వేస్తారు సార్. చిన్న కామెంట్ ఏదో వాళ్ళ హావభావాలు దెబ్బతిన్నాయనో ఏదో ఓవరాల్ గా. అవును. ఇంత అంటే మన అందరినీ పబ్లిక్ గా ఇప్పుడు మేమంటే మేం కాదు కదా సార్, 50 లక్షల కుటుంబాలే కదా సార్, చిన్న డిజిట్ ఏం కాదు. మరి ఏం చేద్దాం? అబద్ధాలు చెప్పే రేవంత్ రెడ్డిని ఏం చేద్దాం మరి? నేను అదే అంటున్నా సార్. అసలు ఇంత ఏమంటారు కళ్ళ ముందర సార్ ఎవ్వరం ఏం చేయలేకపోతున్నాం. ఇది మన నిరుద్యోగుల లోపమా అర్థమైతలేదు. అక్షరాల 50 లక్షల మందిని అసలు నాకు ఏం చేయాలో అర్థమైతలేదు సార్. అందరం నిరాహార దీక్షలు చేద్దాము, మరి ఆమరణ నిరాహార దీక్షలు అందరం స్టేట్ మొత్తం. ఎన్ని రోజులని సార్? 10 ఏళ్ల నుంచి అసలు ఎంత మాట్లాడిన సార్. 10 ఏళ్ళు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోక వయసు అయిపోయి నానా తిప్పలవాడు ఆగమైపోయారని నేను కూడా ఇంటింటికి తిరిగి వేయించిన సార్. కాంగ్రెస్ వాళ్ళ కోర్టులో ఇంటింటికి తిరిగి వేయించిన ఓట్లు. అసలు అలా ఏం చేయాలో అర్థమైతలేదు సార్. అసలు ఈ నిరుద్యోగ ఇష్యూ అని ఇట్లా ఉండొద్దు సార్. ఒకసారి వీళ్ళకి కరెక్ట్ ఏ రాజకీయ పార్టీకైనా కళ్ళు తెరవాలి. అబ్బా వీళ్ళ దానికోదు, వీళ్ళది ఏదో వీళ్ళకి ఇచ్చేసేయాలి అన్నట్టు చేయాలా. ప్రతి గ్రామంలో ప్రతి గ్రామానికి ఒక 4-5 నిరుద్యోగ సైనికులు తయారైతే ఈ వ్యవస్థను బాగు చేయవచ్చు. కానీ మనం ఏందంటున్నామంటే మనం కూడా తప్పించుకొని పారిపోతున్నాం. అవును సార్. మనం కూడా కొంతమంది చాలా మందిని కరెక్ట్ లేదు. అసలు ఎవ్వరు బయటికి వెళ్ళరు, రారు. మీరు కొంతమంది మాత్రమే పోరాటం చేస్తున్నారు. అసలు చేద్దాం మరి. ఏదో ఒకటి సమస్యకి అన్న ఒక దగ్గర ఒక ట్రిగ్గర్ పాయింట్ దొరుకుతుంది. మనం ఇప్పుడు లైవ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు ఇంకొక వారం 10 రోజులలో మనకి ఎట్టి పరిస్థితులలో ఇది రావడానికి అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ రావడానికి అవకాశం ఉంది. మరి ఎన్నికల కోడ్ రాకంటే ముందు మరి ఏం చేద్దాం? తక్షణమే ఈ ప్రభుత్వాన్ని నిలదీసి నిగ్గు తీల్చడానికి అవకాశం ఉంది. మరి ఏం చేస్తే బాగుంటుంది? మరి ఇంకా ఏం చేస్తా అంటే వాళ్ళకు స్థానిక ప్రభుత్వాలలో వాళ్ళని గెలవనియొద్దు సార్. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలవనియొద్దు. మన నిరుద్యోగుల తరఫు నుంచి అందరినీ పోటీ చేయమని చెప్పాలి సార్. ఇది ఒకటి. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సార్? నేను ఇక్కడే దిల్సుఖ్ నగర్ లో ఉన్నాను సార్, ప్రజెంట్ గా హైదరాబాద్. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ? ప్రాపర్ మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్లో రేపు మరి నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తావా? నేను చేస్తా సార్, బరాబర్ చేస్తా, అట్లేం లేదు. నేను మీరు కొంచెం టీం వర్క్ ఎట్లా అవి కొంచెం ప్లానింగ్ చెప్తే మరి ఏంది సార్ నాకు అర్థం కాదు. 10 సంవత్సరాల నుంచి బుక్కులు పట్టుకొని కూర్చొని లాస్ట్ కి ఈయనన్నా వచ్చి చేస్తాడు, ఒక ఉద్యోగం వస్తుంది, పెళ్లి చేసుకుందాం సార్, అమ్మ నాన్నలను చూసుకుందాం అంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే బతుకుతున్నాం సార్. ఇంటికి కోలేని పరిస్థితి, ముఖం చూపెట్టుకోలేని పరిస్థితి. ఏదన్నా పని చేసుకుందామా అని అనుకుంటే రేపు పడుతుంది నోటిఫికేషన్, ఎల్లుండి పడుతుంది, రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది అని ఇక ఇట్లనే కంటిన్యూగా సార్. ఇక అరే ఒక 6 మంత్స్ ఒక 3 మంత్స్ వర్క్ చేసుకుందాం అనుకుంటే ఇంకా నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టే చేస్తారు. అది రాదు అన్నట్టే చేస్తారు. అది 4 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది సార్. అసలు ఖర్చులు సార్, అసలు ఫుడ్ లేదు, హెల్త్ అంతా ఖరాబ్ అయిపోయింది సార్. అసలు నాలాంటి అందరిది హెల్త్ ఖరాబ్ అయిపోయింది. అటు పెళ్లిళ్ళకి రెడీగా లేము. ఇట్లా అయితే అసలు యువత అంతా ఎటు పోతుంది సార్? నాకు అర్థం కాదు. ఏదన్నా అంతా ఏమంటారు వ్యతిరేక ఇట్లా అంటారు కదా సార్, పక్కదారి పట్టే అవకాశం లేదా సార్ చదువుకున్న వాళ్ళంతా? అంటే అట్లాగే ఆలోచనలు కూడా అట్లాగే వస్తాయి కదా. వస్తాయి కదా సార్, బరాబర్ వస్తాయి ఆలోచనలు. అసలు కొంచెం ఇంత ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకొని అమ్మ నాన్నలు చూసుకుందాం అనుకుంటే ఇట్లా చేస్తే అందరూ చదువుకున్నారు సార్, తెలివైన వాళ్ళే, ఇంకా ఎవరు కుట్టారు. వీళ్ళకు వీళ్ళే రాజకీయ నాయకులను తయారు చేస్తారు. మరి అట్లన్నా ఇంకా మరి చదువులు వదిలిపెట్టి రాజకీయాలు చేయాలంటే డబ్బులు కావాలి కదా. అదే కదా సార్ వచ్చింది సమస్య. డబ్బులు ఉంటేనే రాజకీయాలు అయితే, లేకపోతేనేమో కాదు. మనం అంతో ఇంతో చదువుకున్న మేధావులమే సార్ అందరం. మీరు కొంచెం గట్టిగా ప్లాన్ చేయాలి సార్. మీరైతే తెలంగాణకున్న నిరుద్యోగులకున్న దేవుడు సార్. మీరు లేకపోతే మాత్రం ఏ ఫ్యాకల్టీ సార్, ఆ కోచింగ్ సెంటర్లు ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయి సార్, ఒక్కరు బయటికి రారు. ఎందుకు సార్ నాకు అర్థం కాదు. వాళ్ళ శాలరీలు వాళ్ళు తీసుకొని వాళ్ళ ప్యాకేజ్ మాట్లాడుకొని సిలబస్ చెప్పుకొని వెళ్ళిపోతారు అంతే. మరి చెప్పిన పాఠాలకి పాపం పిల్లలకు ఉద్యోగాలు వస్తే
ఆ ప్రతిఫలాలు సార్ నాకు ఉద్యోగం వచ్చింది, మీ వల్ల నా కుటుంబం సెట్ అయింది, నేను సెట్ అయినని చెప్తానే కదా సార్ వాళ్ళకింత సంతృప్తి. అవును అవును అవును. సంవత్సరాల తరబడి ప్యాకేజీలు తీసుకొని ఒక్క ఫ్యాకల్టీ బయటికి రారు సార్, ఒక్క ఫ్యాకల్టీకి బయటికి రారు. గ్రూప్ వన్ ఇష్యూ మీద ఇట్లా అయింది సార్, కళ్ళ ముందర ఎంత అన్యాయం జరుగుతుందంటే ఒక్కరు మాట్లాడారు సార్. మీరు రప్పిస్తే అసలు రాష్ట్రంలో మరి ఫ్యాకల్టీ ఉన్నారా లేరా, ఇంత మంది మేధావులు ఏమనకుండా ఉంటే మరి రాష్ట్రం ఏమైపోతుంది సార్? ఎందుకున్నట్టు ఆ మేధావులు? మరి ఏం జరుగుతుందో వ్యవస్థ, మేము రేపు పొద్దున్న సమాజానికన్నా మా నెక్స్ట్ జనరేషన్ కి మేము ఏం చెప్పాలి సార్? ఏం చూపెట్టాలి? ఏం భరోసా ఇవ్వాలి? అసలు మేమేమైపోతాం? ఈ 40-30 లక్షల యువత ఏమైపోతారు? ఈ రాష్ట్రానికి ఉపయోగపడే సంగతి దేవుడు ఎరుగు. నెగిటివ్ దారులలో పోవడానికి 100% ఆస్కారం ఉంది సార్. అట్లన్నా ప్రైవేట్ రంగంలోన దారి చూపిస్తున్నారా అంటే అట్లా కూడా లేదు. సరే గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వకపోవచ్చు, కానీ హైదరాబాద్ ఒక హబ్బు, ఉద్యోగాల హబ్బు. కనీసంగా 30-40 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేటువంటి సత్తా ఉన్నటువంటి హైదరాబాదులో నిజంగా మన తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఇస్తున్నారు, స్థానికులు పోతే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇలాంటి అంశాలు మొత్తం కూడా మనకు ఉన్నటువంటి అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది నీ బాధ, అందరి బాధ మిత్రమని, ఒక్కని బాధ కాదు, అందరి బాధ. దీనికోసం మరి ఏదో ఒకటైతే నిరుద్యోగులు సార్ నిద్ర పోయి 2-3 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది సార్, కంటి నిండా నిద్ర పోయి, కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్ర పోయి సంవత్సరాలు అవుతుంది సార్. అసలు నాకు బాధ అనిపిస్తుంది సార్, ఎందుకు చదువుకున్నా, కనీసం చాయ్ షాప్ అన్న పెట్టుకున్నా హ్యాపీగా బతుకుదునేమో అని అనిపిస్తుంది, అనవసరంగా చదువుకున్నా అని అనిపిస్తుంది సార్. నేను దీని కూడా సమస్యకు ఏదో ఒక దగ్గర పరిష్కారం దొరుకుతాయి మిత్రమా, అంతేం నిరాశకేం లోను కాకు. వీళ్ళకి మాత్రం బుద్ధి చెప్పాలి సార్. నేనైతే ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి సార్ నేను నమ్మినా సార్, రేవంత్ రెడ్డి సార్ నేను నమ్మినా. మాకు మెగా డిఎస్ వేస్తాం 20,000 ఉద్యోగాల పైన అంటే, అరే ఉద్యోగం వస్తుందేమో, ఇంకా బతికిపోయినాం రా, లైఫ్ లో సెట్ అయిపోయినాం అని అనుకున్నా. 10,000 ఇచ్చి మెగా డిఎస్ అని ఎంత అద్భుతంగా అబద్ధాలు మాట్లాడతారు సార్, నాకు అర్థమే కాదు. వాళ్ళకు ఇప్పుడు దాదాపు పెద్దోళ్ళు అయ్యారు సార్, మా అంటే అనొద్దు ఈ మాట, ఇంకా మరి తప్పుతలేదు సార్. ఇప్పుడు మా అంటే 10-15 ఏళ్ల కంటే ఎక్కువ బతకరు, ఏం సాధిస్తారు సార్? మేము ఇంకా పెళ్లిళ్ళు చేసుకోలేవు, వయసులలో ఉన్నాం, మావి జీవితాలు కాదా సార్? వాళ్ళ కొడుకులకు వాళ్ళ మన్మన్లకు సంపాదించి పెడుతుర్రు, మా జీవితాలు కాదా? మేము ఇంకా మా జీవితాన్ని స్టార్ట్ చేయలేదు, వాళ్ళ జీవితాలు స్టార్ట్ అయినాయి, లాస్ట్ స్టేజ్ కి వచ్చినాయి, వాళ్ళ మన్మన్లకు కొడుకులకు చూసి పెట్టిర్రు, మా జీవితాలు కాదా సార్? ఇంత మోసం ఎట్లా చేస్తారు సార్? నమ్మితే అర్థం కాదు. రేపు పొద్దున ఇప్పుడు నిరుద్యోగులంతా ఎవరిని నమ్మాలి సార్? ఎవరిని నమ్మలేని ఒక పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి సార్ ను చూస్తే ఎదురుగా నిలబెట్టి ఒకసారి కూర్చోబెట్టుకొని ఆయన మాటలు, ఆయన వీడియోలే ఆయనకు ఒకసారి చూపెట్టి, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇంత మిమ్మల్ని రేవంత్ రెడ్డి అంటేనే మోసం అబ్బా. ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రికి ఎదిగిండు తక్కువ టైంలో, మరి ఎట్లా ఎదగలిగిండు? మరి మోసం చేసి ఆనిని ముంచి అట్ట డబ్బులు సంపాదించి డబ్బులు పంచి లంచాలు ఇచ్చి సీటు కొనుక్కొని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి నువ్వు అంత మంచిగా చెప్తున్నావు అంటే ఇక నువ్వు పెద్దోళ్ళు కదా సార్, మర్యాద ఇవ్వాలి కదా సార్, చెప్పినప్పుడు నమ్మాలి కదా. ఇంత నమ్మించి గొంతుకొస్తే ఎట్లా నమ్మాలి సార్? వాళ్ళకి నిద్ర ఎట్లా వస్తుంది అసలు? వాళ్ళకి తిండి ఎట్లా తినబుద్ధి అవుతుంది? వాళ్ళు ఎట్లా పడుకుంటారు? ఇంత మనుషులేనా సార్ వాళ్ళు? నాకు అర్థం కాదు. ఇట్లాంటి బతుకు బతకాలనా సార్? ఇట్లాంటి బతుకు శవాల మీద పేలాలు ఏరుకుని తిని బతకాల్సిన అంత దరిద్ర బతుకు బతికి ఏం లాభం సార్? వాళ్ళు చాలా నీ 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 వాయిస్ ఉంటుంటే నాకే బాధ అనిపిస్తుంది మిత్రమా. సార్ వయసు అంత అయిపోయింది సార్, యంగ్ నా 10-12 ఏళ్ళ నా యవ్వనం అంతా వృధా అయిపోయింది సార్. ఎవరికి చెప్పుకోవాలో అర్థం అయితే లేదు.